అయిపోయినాక గిల్లు హాయ్ చెప్పవా? హాయ్ అండి అందరికి. కనపట్లే ఇటు ఇట్రా 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 ఫోటో తీస్తున్నావా? హాయ్ అండి అందరికి. కూరగాయలు వెళ్తావా? ఉన్నాయా కూరగాయలు? కూరగాయలు ఏం లేవు, కూరగాయలు అన్నీ తీసుకుని రావాలి. ఏం కూరగాయలు తెచ్చాను? అక్కడ అడుగు. 500 ఇచ్చింది అక్క. కూరగాయలు, పిల్లకి టిఫిన్, ఇంకేమంత అమ్మంది. సరే వెళ్ళి వస్తాను. వచ్చేలాగా అన్నం పొయ్యి పెడతా. అదే అడ్డాలి నీట్గా రోడ్డు ఇంటి నుంచి కూడా షార్ట్ కట్ దగ్గరలో వెళ్ళిపోవచ్చు. అన్నం పొయ్యి పెట్టుకొని వచ్చి అన్నం అయిపోయింది. సరే మా అక్క వెళ్ళిద్దని సెంటర్కి గిల్లిద్దరం అయిపోయింది. ఇప్పుడు సెంటర్కి వెళ్తుంది. మరి ఆగి వెళ్ళు అటుందన్నమాట దారి. నేను వెళ్ళను సెంటర్కి, ఎక్కువ శాతం మా అక్క వెళ్ళిద్ది. బియ్యం అండి ఇవి కోటా బియ్యం అంటే కంట్రోల్ బియ్యం. మా పాపకి మా అక్క అన్నం తినిపిస్తుందండి. సద్దనం సర్దుకూర. చింతల్లి సార్ చూడు చూడు ఇటు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చెప్పు ఏమేమి చింతల్లి అట్లా చూస్తుంది? ఓకేనా? అటు వంక చూడు. ఓకే. హాయ్ అండి అందరికి. సారీ ఏమనుకోద్దు, ఫస్ట్ చెప్పాల్సి ఇప్పుడు చెప్తున్నానని. చీకటిగా ఉంది, పట్టా వెళ్తారు చీకటి. ఓకేనా? అన్నం అయిపోయిందండి. కాదు అన్నం చీమిడిందండి, అంటే కొద్దిగా గింజ ఆగిపోయినాయి. అన్నం కొద్దిగా మెత్తగా అయిపోయింది. ఇవాళ అన్నం చీమిడిపోయింది. మంటకు అలా వస్తుందండి, చేయి కాగటం వల్ల నాకు గింజ ఆగిపోతుంది. ఇదేంటి? ఈ సొరకాయ 30 రూపాయలు అంట. సరుకు 30 రూపాయలు లేదేనా? మా అక్క సరుకు వేసుకొచ్చింది. గోరుతలకి ఇచ్చితే లేద్దో కా తెలుస్తుందంటండి. టైకి ఇచ్చింది అమ్మ, టైకి ఇచ్చి చూడము. 3 క్యారెట్లు వేసింది. కానీ సరే మిగిలించు. టమాటా కేజీ 20 రూపాయలు టమాటా. వెనక పట్ట ఉండటం వల్ల ఎండకి సీకట్టుకుని వెళ్తురు కాకుండా. దోసకాయ కేజీ 50 రూపాయలు దోసకాయలు. ఇక్కడ పెట్టి 3 వచ్చినాయి కేజీకి. ఇంకా బుజ్జి అని 500 తీసుకెళ్ళా కదా, ఇంకో 200 తిరిగి వచ్చినాయి. 300 అయిపోయింది. అక్క 500కి 200 తిరిగి వచ్చినాయంట. 300 మళ్ళీ ఇందులో నువ్వు సీపురు తెమ్మనవా? సీపురుగా అక్కడ పెద్ద షాప్ తీసలేదు. ఇప్పుడు పొద్దునే షాప్ తీసలేదు. మళ్ళీ కష్టపోయిన తర్వాత వెళ్ళి తీసుకొస్తాను. సీపురు తేలేదు, ఉల్లిగడ్డలు తేలేదు, కిరాణా షాప్లో సరుకులు ఏమీ తేలేదు. ఆ షాప్ తీసలేదు. మీరు రోజు వచ్చి షాప్ తీసేదంటండి. మరి మిగిలిన షాప్లో తేవచ్చు అక్క. చూడండి, ఆ షాప్ తీసుకురావచ్చు, ఇంకో షాప్లో తీసుకురావచ్చుగా. 30 రూపాయలు. గిన్నెలు గిన్నె రుచి చూడండి. ఓకేనా? రేటు తగ్గిమ్మంటే అసలు ఏం రేట్లు ఉన్నాయి, రేట్లు తగ్గించేది లేదమ్మా అంటున్నారు. అక్క పెద్దక్క అన్నం చీవిడింది. అన్నం పక్క పెట్టి వేరేగా పెట్టుకోండి. చీమిడింది అని అంటామండి. సార్ మీరైతే అన్నం మెత్తగా అయింది, అంటారు. దాన్ని పక్క పెట్టేసి వేరే మళ్ళీ పెట్టుకోండి. టమాటాలు ఉన్నాయా ఇందులో? సొరకాయ, దోసకాయ, పచ్చిమిరపకాయలు, టమాటా తీసుకొచ్చావా? ఇంకేం తెచ్చావు? పాలకూర. ఇంకొక డబ్బులు తీసుకో. అమ్మకు చెప్పేసావా? అమ్మ చెప్పండి మరి తీసుకొచ్చాం. మరి కరివేపాకు ఖర్జూరం తీసుకురమ్మందుగా. ఇగో ఇది కవరు 1 కేజీ 60 రూపాయలు అంటుంది. ఇందులో
ఏంటండి అర్జున్ కోడి కెంద్రకాయలు అంటామండి మేము, మీరు ఏమంటారు? కార్జులు అంటారు. కాజులు అన్న కాజాలు నేనైతే కోడికి ఎందుకు అంటాను, లివర్స్ కూడా అంటారు కానీ అది కాదు. గిన్నెలు వేసుకున్నాక సీబుద్దులే బుజ్జ, గిన్నెలు వేసి చీపించు. పాకేజా? పాకేజ్ 60. పాకేజ్ 60 ఏంటండి ఇది? ఇగో అమ్మ చుక్కకూర తెమ్మంది కానీ చుక్కకూర లేదు, కుంటి కూర ఇవన్నీ ఉన్నాయి కానీ నేనైతే పాలకూర తీసుకొచ్చాను అక్క. ఇగో కొత్తిమీర, టమాటా వేసి చుక్కకూర అయితే లేదు. కట్టంతక్క అయ్యో పొడుతుంది. కట్ట వచ్చి సింగల్గా తీసుకుంటే 20 రూపాయలు అంట, జత మీద తీసుకుంటే 30 రూపాయలు అంట. ఫీజు ఎంత? 20 రూపాయలు. ఇది వచ్చేసి 20 రూపాయలు అంటండి. ఇంకో 10 రూపాయలు అయితే 2 కట్టలు వచ్చింది 30కి. తెలివి ఎక్కడ పెట్టావు? ఒకటే చెప్పిందని నేను ఒకటే తీసుకున్నాను. 15 రూపాయలు అనుకోని చెప్పింది, 5 రూపాయలు అనవసరం పోలే. ఇవాళ ఇంట్లో అన్ని తలతిక్కలుగా జరుగుతున్నాయండి. అన్నం చూడిపోయింది. మా అక్క ఒకటి తీసుకుంటే రాలేదు. 30 రూపాయలు 2 అయితే 20 రూపాయలు పెట్టి ఒకటి తీసుకొచ్చింది చూడండి మా అక్క. ఇక పిల్లలకి ఇలా అంతా గజిబిజి. ఏ సిందర్ కోడిపిల్ల వచ్చింది, ఒకటే ఉంది అక్క. గదులు తిని పాప ఇది తీసుకొచ్చా. ఇడ్లీ బోండా పూరి తీసుకొచ్చా. నువ్వు వెళ్ళినప్పుడు పాప అక్క సర్దుకొని పెట్టి అన్నం పెట్టి చూడిసువా లేట్ అయిందా? అన్నం కూడా అయిపోయింది కదా. అక్క సెంటర్కి వెళ్ళావు, మళ్ళీ కొన్ని మర్చిపోయి వచ్చేసావు. ఇవాళ కొత్తిమీర ఇప్పుడు వండి అన్నం పెట్టావా? రాత్రి అన్నం రాత్రి అన్నం గిన్నె తీసుకొస్తాను. ఇంకో టమాటాలు చీపురి, ఇంతకుముందు టమాటాలు కూడా ఉన్నాయి. టమాటాలు తెచ్చేసాక చీపురిలో ఉల్లిగడ్డలు ఆగిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మానస A1 విలేజ్. తీసుకొచ్చావా అక్క? అక్కేం చేస్తుంది ఇవాళ? ఉల్లిగడ్డలు, చీపిరి, అల్లం వెల్లుల్లి, ఇంకేం మర్చిపోయామా? ఇంకా మర్చిపోయి నువ్వే కూర్చున్నది. ధనియాలు జీలకర్ర. అగ్గో పిల్ల కాయలు కూడా అలా పాప కాయలు కాయల బండ్లు ఇంకా పెట్టలేదు. కాసేపు నాకు పోయి కాయలు అని వచ్చాను. ఈ లోపల మా అమ్మ చెప్పింది అల్లం వెల్లుల్లి తెచ్చిందా అని అడిగిందా? వెళ్ళు మళ్ళీ చలో సెంటర్కి. నువ్వు వెళ్ళరా బాబా ఈసారి. నేను వెళ్ళలే, నేను వస్తాను. అక్కడ డబ్బులు ఇచ్చాను మరి. నాకు వచ్చేసరికల్లా నేను ఎక్కువ చెప్తాను. పాలకూర ఇవన్నీ పోస్తాను, ఆకుకూరలు. మా అమ్మ పాలకూర ఇప్పుడు కిందకాలు ఉన్నాయి కండి, అవి 2 కలిపి కూర 2 మంది. ఒక టమాటా పోయేసాను, కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు పోయేసాను, ఆకుకూర కడిగేసి పోయేసాను. ఇప్పుడు కర్రీ ఇక్కడికి ఎన్ని వేసి అక్క శుభ్రం చేయి. పోయాల్సినట్టుగా ఇట్లే ఇంతే ముక్కలు వాళ్ళు కట్ చేసి వేస్తారు. కట్ చేశారు, కాకపోతే అక్కడక్కడ కొద్దిగా క్లీన్ చేయలేదు. మా నాన్న సార్ కొడుకాయలు కాపునండి కోసి వండుకొని తింటుందంట. అందుకని దోసకాయ తీసుకొని ఆడుకుంటున్నా. దాసకాయ కదా తల్లి, అది సొరకాయ. సరకాయ చీకుని ఆడుకుంటున్నా. అనుకుంటుంది దీనికి, అందుకని ఎప్పుడు నేను తింటూనే సరకాయలు అయ్యి చీరుడు మాసం తెచ్చుకుంటా. అందులో శుభ్రం కడిగేశానండి, 3 సార్లు కడిగాను. ఇది 3 సార్లు మాట. ఇలా ఉంచినా కోసేనా అవసరం ఇది కూడా 2 ముక్కలు కడినాక మధ్య తెలుసు మధ్యన
జారిపోతుంది. కడుపులో వచ్చేస్తుంది. ఓకేనా? పాలకూర అండ్ కోడి కాడ్జాలండి, అంటే కందకాయలు. రెండు దగ్గర కొట్టు. అరటికాయలు తీసుకొచ్చింది సెంటర్కి, రెండోసారి వెళ్ళింది కదా అప్పుడు. సపోటా, అరటిపండ్లు, ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయలు, ఇవన్నీ ఇంకా మసాలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చేసింది. అలాగే చీపురు కూడా తీసుకొచ్చిందండి. చింతలు ఏం చేస్తున్నావు? అరటిపండు తింటున్నావా? మా అక్క టిఫిన్ కూడా చేసేస్తుంది. అక్క కోయేసానండి. పాలకూర, కోడి కాడ్జాల కూర. కూర వండేసుకుందాం. ఏం కూర అక్క? కాడ్జాలు పాలకూర. కోడి కాడ్జాల పాలకూర. ఈరోజు మేము మా ఇంట్లోకి కోడి కాడ్జాల పాలకూర వండుకుంటున్నామండి. గిన్నె పోసుకుందాం బుజ్జి. ఇప్పుడు గిన్నె నూనె ఎక్కిందండి. గిన్నె నూనె ఏడెక్కిందా? నూనె ఇంకా పోయినా లేదు, గిన్నె నూనె ఏడెక్కిందంట. సరిపోద్దా? నూనె ఏడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిరకాయలు వేస్తున్నావా అక్క? ఉల్లిపాయలు, పచ్చిరకాయలు, కరివేపాకు. ముందు కరివేపాకు వేస్తున్నావా? తర్వాత ఉల్లిపాయ పచ్చిరకాయలు వేస్తుందండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు డబ్బాలో చెంచా చింతలు తీసేసింది బుజ్జ. సరే తిప్పవా? తిప్పను, అట్ట ఉడికిపోయింది. అవి మగ్గాలి కదా. అవి మగ్గిన తర్వాత అది కొద్దిగా మగ్గినమ్మంటే పసిపేసేద్దాం ముందైతే. సరే మగ్గినాక పసుపు వేసుకున్నాం. ఇప్పుడు సరిపడ పసుపా? మొత్తం ఒకేసారి బుజ్జ. కాజాలు, కోడి కాడ్జాలా? కోడి కాడ్జాల్సిందండి. నేను వంట అంటే నాకు ఇది రావు, మా అక్కకే వచ్చు. అందుకని మా అక్క కూర్చుంది. నాకు చిన్న చిన్న వంటలన్నీ వచ్చాయి. టమాటాలు, ఇలా టమాటా కూర ఉంటుందిగా, పప్పు లాంటివి. అయిపోయిందా? అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఉల్లిగడ్డ మగ్గుతాను ఉప్పేసాను కదా, ఇంకో సరిపడా వేసుకున్నాం బుజ్జ. దీనికి సరిపడా కానీ కూరకు సరిపడా? కూరకి ఇంకో కనబడుతుంది. ఇందాక కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు దీనికి దానికి మొత్తానికి కూరకు సరిపడా ఉంటుంది. ఇందాక దీనికి సరిపడా, ఇప్పుడు దానికి సరిపడా అంటున్నావు, అందుకే అడిగా. అది మాకు దిగండి. అల్లం వెల్లిపాయలు పేస్ట్ కోసం అల్లం, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అండి. ఈ మట్టిగా వేస్తున్నాం మేము కూరలోకి. పేస్ట్గా రుబ్బాలి. మగ్గిందా అక్క? దీనికి రావాలి. ఇప్పుడు ఏం వేస్తావు? పాలకూర వేయాలి. కొద్దిగా మగ్గనిచ్చి ఒక మంట తలగనిచ్చి పాలకూర వేద్దాం. సరే ఇప్పుడు పాలకూర వేసుకుందాం. సరే క్లాత్ తీసుకురాదు, చేయగలిగితే. ఏది పాలకూర లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్ పాలకూర అండి ఇప్పుడు వేసేది. అందులో సరిపోద్ది అక్క గిన్నె? ఇది ఉడికితే అనుకోండి కొద్దిగా ఉంటుంది. పాలకూర, కోడి కాడ్జాల కూర తిప్పిన తర్వాత కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ. ఉంది కదా, జాగ్రత్త జాగ్రత్త. ఏం కాదులేనే. అలా లోనికి వెళ్ళి పెరిగి కొద్దిగా మట్టుగానే ఇప్పుడు మళ్ళీ మిగిలిన పాలకూర కూడా అందరూ వేసేస్తుంది.
పాలకూర కూర కజ్జల కూర బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. అమ్మ ఇప్పుడే నన్ను ఒక పాలకూర వండమంది అనుకో బుజ్జ, నేను ఈ సట్లోనే పెడతా. ఎందుకు బుజ్జ పెద్దది పెట్టుకోవచ్చు కదా అమ్మ అంటది. నాకు దీంట్లో ఎట్లా వండుతూ ఒక్క కట్ట కాబట్టి పెట్టావు, అదే 2-3 కట్టలు అయితే పెడతావా? పెద్దదే, ఇది ఉడికే ముందు కొద్దిగా అవుతామ్మా, అందుకని పెద్దది పెట్టాలనే పెట్టుకుంటా. మళ్ళీ ఇప్పుడు తిప్పాలా? మూత అయితే మగ్గదంటావా? మూత అయితే మగ్గిద్ది. అలాగే కొద్ది లోపలికి వెళ్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్ని మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మగ్గిపోయిందాక చూడుకోండి, ఇట్లా వచ్చేసమాట. అది ఇంకా ఉడకలేదు, మగ్గింది అంతే. ఉడకలేదు, మగ్గింది. నేను కూడా అది అంటున్నా. చూడండి మా అక్క ఏమంటుందో, నేను ఉడికింది అనుకుంటుంది. అక్కడ దాకా వచ్చిందా? మొత్తం పచ్చగా కనబడుతుందండి, గ్రీన్గా కూర అంతా. ఉడికినట్ట ఉడకలేదు, ఆకు వాటర్ ఊరినాయండి, అందుకని చూపిద్దామని. నువ్వు వచ్చి రండి అలాగా. అక్క వస్తాను, ఈ టోపీ టోపియా. ఇప్పుడు ఎందుకు నీకు టోపీ చెప్పాను? నీ గుడి కనపడుతుంది, చూద్దాం. మా అక్క మన దాకా జుట్టుతోందండి, ఇప్పుడు గుండుతో ఉంది. మూతిస్తున్నాం, చూసుకో బుజ్జా. మగ్గిందా? ఇప్పుడు టమాటా వేస్తావా? ఇప్పుడు టమాటాలు వేస్తాను, తిప్పేసాక. అడిగంటుకుందిగా టమాటాలు. అందులో ఒక ముక్క ఉంది, టమాటా. ఇప్పుడు ఓకే. ఇంకా మా అక్క మా అని చెప్పలే కానీ గుండుతున్నప్పుడు మా అక్కకి జుట్టు అంటే నా గుండె చూపించాలని మరి చూపించొద్దా? నీకు గుండె అయిందని మొక్కకి వచ్చావు కదా. ఆ వీడియో పెట్టాము ఆల్రెడీ 4 రోజులు అవుతుందిలే వెళ్ళొచ్చి. అది అప్పుడు వీడియో లేదని సడన్గా వీడియో పెట్టాల్సి వచ్చింది. హాయ్ అండి, బాగున్నానా? గుండుతో బాగున్నావు అక్క గుండుతో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మానస ఏవన్ విలేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి, మర్చిపోవద్దు. టమాటాలు మగ్గిపోయినాయండి, ఇప్పుడు కారం వేస్తుంది. సరిపోద్ది అక్క కారం? ఈ కారం కదా మనం. అదా కారం వేసినట్టు మసాలా వేయాలి. లాస్ట్లో దింపుకున్నాక కొత్తిమీర కొద్దితో పాటు మసాలా వేసుకోవచ్చు. మసాలా వేసుకున్నాం బుజ్జ. దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మసాలా, ఇదిగో మసాలా ముద్ద, ఇయ్యం మసాలా నీళ్ళు రసం. మసాలా ముద్ద వేసుకొని తర్వాత అదేమో నీళ్ళండి, రోలు కడిగాక ఉంటాయి కదా నీళ్ళు, మసాలా ఉరిగిన తర్వాత నీళ్ళు. మేమైతే రోలు కన్నా వాటర్ కూడా పోసుకుంటాము. పోసుకోవాలి పడింది మసాలా ఇంకే కాక అందరూ పోసుకోరమ్మా. పేస్ట్ కానుకుంటే వేసుకుంటే లేదా కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. భలే వాసన వస్తుంది అక్క కూర. ఇంకా అయిపోయిందండి కూర అయితే కదా. కొత్తిమీర కుదిన వేసుకొని దించేసుకోవడమే. కొత్తిమీర కుదిన వేస్తుంది. ఇప్పుడు వేసింది కుదేనే, ఇప్పుడు వేసింది కొత్తిమీర. ఏదైనా ఒకటే, ఇప్పుడు 2 చెప్పి నేను 2 కలిపి చెప్తాను ఒకేసారి వేసేదేమో అని. అట్లా ఉంచేసి బాగుంది. తిప్పేస్తుందండి మా అక్క చెప్పే కొద్దిగా ఉంచేయమంటుంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తానికి అయితే కూర అయిపోయిందండి. చూడండి దించేసాం. ఇవ్వండి పాలకూర కోడి కార్జాల కూర అండి, రెడీ అయిపోయింది. ఇంకా తినడం ఆలస్యం, నేను రెడీగా ఉన్నా తినడానికి. ఇదే అన్నం తింటున్నాము, వాళ్ళు అన్నం అయితే వండలేదు. 2 మందిగా నాక నేను వండలేదు. బాగానే ఉందన్న.
కలుతుంది. నువ్వు పెట్టివే ఇంకెట పెట్టుకుంటావు మామూలుగా వేయచ్చు కదా అది పక్కన పెట్టేసి ఇది పక్కన పెట్టానైతే మరి గిన్నె ఎంతకే మనవే పట్టుదల ఏమైంది కొద్దిగా బొబ్బుంటున్నావా నా పళ్ళు పడింది అలా ఖర్చుంటుంది. ఇవన్నీ కూర అయితే అయిపోయింది కూర అయిపోయి చాలా అయిపోయింది మన లేటు చూద్దాను ఎలా ఉందో తిని చెప్పే. వండింది నేను కాదమ్మా నేను ఒప్పుకోను వండింది అమ్మ నేను కాదు మా పాప నేను వండాను అనుకో నాకు ముద్దు పెడుతుందండి కూర బాగుందని. వచ్చాము నేను కూడా చూసి ఎలా ఉందని. బాగుంది, సూపర్ ఉందండి నిజంగా. కాలర్ చాపు కూడా చాప కూడా మనం తిన్నప్పుడు అందుకే ఆట ఆ వర్షం పరిగెట్టకూడదని చెప్పేది. కాల్తీ ఎగిరెగిరి దూకిద్ది కదా అందుకని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు కాల్తీ ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెనీగన్ పట్టడం మాకు ప్రోత్సహించండి. పొడి కాల్చండి, కాల్తుంది బాగా. ఏమేమి చింజలు అట్లా ఉన్నా ఆట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు ప్రోత్సహించండి. మానస A1 విలేజ్. బాయ్ బాయ్.